హాయ్ అండి, నేను విజయ వేర్మాసనేని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయకి మీ అందరికీ స్వాగతం. ఎక్కడికో బస్సు ఎక్కాను కదా, అవునండి, ఇది కైలాసగిరిలో బస్సు అనమాట. మొన్న మార్చిలో నేను వైజాగ్ వెళ్ళినప్పుడు వైజాగ్ టూర్లో భాగంగా అప్పుడొక వీడియో మీకు పెడుతున్నా కదా. ఇది వైజాగ్లో 10 సంవత్సరాల తర్వాత నేను కైలాసగిరి వెళ్ళాను అనమాట. తిను మా అక్కగారి కోడలు వనజ అతని పేరు. తన బైక్ మీద వెళ్ళాను. ఫస్ట్ టైం ఆడవాళ్ళ బైక్ మీద ఎక్కడం నాకేంటో ఎగ్జైటింగ్గా భయంగా కూడా ఉంది చెప్పాలంటే కొంచెం. అది కూడా మొదటిసారి కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సుమారుగా ఒక 15-20 నిమిషాల జర్నీ, 15 నిమిషాల జర్నీతో మేము కైలాసగిరి అయితే చేరిపోయాము అనమాట. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ అతను అన్నాడు, మేము కేబుల్ కారులో వెళ్ళాలి పైకని మా ప్లాను, బండి కింద పెట్టి. కానీ అతను అన్నాడు 11ంటికి ఓపెన్ చేస్తారని. మేము వెళ్ళేసరికి 9:30 అయింది. అంత టైం వెయిట్ చేయటం ఎందుకని చెప్పేసి నేనైతే ఆటో కానీ బస్ కానీ తీసుకుందాం, తనైతే బండి మీద వెళ్దాం అని చెప్పి డిసైడ్ అయ్యి ఇలా రైట్ తీసుకుని వెళ్తే ఇక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి. కైలాసగిరి అంటేనే దారి పొడుగుట, కొండెక్కే దారి పొడుగుట కూడా వ్యూ పాయింట్స్ చాలా ఉంటాయి. అదిగోండి దూరం నుంచి కైలాసగిరి అని కనపడుతుంది కదా కొండ. వెళ్ళే దారిలో ఇక్కడ కొన్ని వ్యూ పాయింట్స్, ఘాట్ రోడ్ ఎక్కేటప్పుడే ఇక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని ఫోటోలు తీసేసుకుని మళ్ళీ ఎక్కడికక్కడే ఇదండి ఘాట్ రోడ్. ఈ ఘాట్ రోడ్కి ఎక్కాలి. అయితే నాకైతే మాత్రం నిజంగా చాలా భయం వేసింది. ఎందుకంటే చెప్పాను కదా, ఆడవాళ్ళు డ్రైవింగ్లో ఇంతవరకు ఎక్కలేదని. నా మొహంలో భయం కనిపెట్టినట్టుంది మా కోడలు. అక్కడక్కడ ఆగి, అత్తమ్మ ఇక్కడ వ్యూ బాగుంటుంది చూసుకోండి, ఫోటో తీసుకోండి, వీడియో తీసుకోండి అని చెప్పి నన్ను మాయ చేసింది అనమాట. ఇవాళ పిల్లలు తెలుగు గలాళ్ళు కదా, చక్కగా ముచ్చటేసింది నాకైతే. నిజమేనండి, కొంచెం నాకు ఈ ఘాట్ రోడ్డు మీద ఆయనతో ఆడమ్మ వెనకాల కూర్చొని నేను ప్రయాణం చేయటం అనేది కొంచెం భయం వేసింది మాట మాత్రం నిజం అనమాట. ఆ భయం పోగొట్టడం కోసం ఇలా చేసింది. అక్కడక్కడ నన్ను కొన్ని ఫోటోలు వీడియోలు చూడండి. ఇక్కడి నుంచి కూడా నగరం, అట్లాగే వైజాగ్ నగరం, అలాగే బీచ్ కూడా కనపడుతుంది. ప్రతి స్పాట్లోనూ ఇవి రెండు కనపడతానే ఉంటాయి. ఇంకా ఇంత దూరం జర్నీ చేయాలి మేము. ఘాట్ రోడ్ అంటే మరీ ఎత్తుగా కూడా లేదు, అంటే స్లోప్గా కూడా లేదు, పర్వాలేదు అనిపించింది. 15 నిమిషాల్లో చేరిపోయాము అనమాట. నేను బస్సులో కానీ ఆటోలో కానీ వెళ్తే మళ్ళీ ఇద్దరం చెరవసారి అవుతామని ధైర్యం చేసి నేను తన బండి మీదే వచ్చేసాను అనమాట. 15 నిమిషాల్లో చేరిపోయాం పైకి. రోడ్డు కూడా చాలా బాగుంది వెళ్ళేటప్పుడు కూడా. కైలాసగిరి దగ్గరకు వచ్చేసాం ఆల్మోస్ట్. ఇదిగోండి రానే వచ్చేసాం కైలాసగిరి. ఇది ఎంట్రన్స్ అనమాట, ఇలా ఉంటుంది. ఇక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడి నుంచి కూడా వ్యూ పాయింట్స్ మొదలవుతాయి. ఫ్యాన్నే కాబట్టి అలా అనిపించింది. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాక ఇదిగోండి డాప్లర్ వెదర్ రాడార్ స్టేషన్ అని వైజాగ్ అని చెప్పి ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక ఫోటో తీసుకుని ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ క్లాక్ ఉంటుంది, ఫ్లవర్ క్లాక్ ఉంటుంది. ఇక్కడి నుంచి ముందుకెళ్తే ఇది కూడా చూసుకొని ఇక్కడి నుంచి ఇది ఫ్లవర్ క్లాక్ గార్డెన్ అనమాట ఇది. అట్లా క్లాక్ అలా ఉంటుంది. ఇక్కడి నుంచి ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇలా బస్సు ఇక్కడ ఉంటుంది అనమాట, బస్ స్టేషన్ లాంటిది అనమాట. ఇక్కడ రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడే బస్సు ఆగుతుంది. ఈ బస్సులో కూడా అంతా చూడొచ్చు. కానీ మేమైతే నడిచి చూడాలని డిసైడ్ అయ్యామన్నమాట. నేను 10 సంవత్సరాలు అయింది వచ్చి. చాలా మార్పు కనిపించింది నాకు కైలాసగిరిలో 10 సంవత్సరాలకి ఇప్పటికి. ఇక్కడ అందరూ కూడా ఫోటోలు దిగుతున్నారు బస్ దగ్గర. బస్ బయలుదేరేలోపు మేమైతే బస్సు ఎక్కడనే నిర్ణయించుకున్నాం కాబట్టి ఇక్కడ మేము కూడా ఫోటో దిగాం. నేనైతే లోపలికి కూడా బస్సు కూడా ఎక్కి చిన్న వీడియో అయితే తీయించుకున్నాను అనమాట. చాలా సందడిగా ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి ముందుకెళ్తే టైటానిక్ వ్యూ పాయింట్ అని ఉంటుంది. ఈ వ్యూ పాయింట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది దగ్గర శివపార్వతుల స్టాట్యూ దగ్గరికి వెళ్ళినప్పుడు కైలాసగిరి వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ పక్కన వెనకాల గ్లోబ్ లాగా కనబడుతుంది. మనం ఎక్కేటప్పుడు చూసి వచ్చాం కదా దారిలో, అదనమాట రాడార్ కేంద్రం. అక్కడి నుంచి అది కూడా ఇక్కడ నుంచి కనపడుతుంది. ఇక్కడ నుంచి కూడా బీచ్, సిటీ అలాగే చాలా చాలా బాగుంటుంది. నా వెనకాలంతా వ్యూ కనిపిస్తుంది చూస్తారా. ఈ కైలాసగిరి 360 ఫీట్లో ఉంటుందంట. ఇది బీచెస్ అలాగే చుట్టూ గ్రీనరీతో, చుట్టుపక్కల బీచ్తో గ్రీనరీతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీన్ని బెస్ట్ టూరిస్ట్ స్పాట్గా దీన్ని 2023లో గుర్తించారంట. వైజాగ్లోని కైలాసగిరి టూరిస్ట్ పాయింట్కి మన భారతదేశం నుంచి కానీ విదేశాల నుంచి కానీ సంవత్సరానికి 3 లక్షల మంది టూరిస్టులు వస్తారట. ఇక్కడ చిన్న కుటీరం లాగా ఉంది చూసారా. ఇక్కడ కూడా చాలామంది ఫోటోలు తీసుకుంటున్నారు.
ఫ్యామిలీ ఫొటోస్, అలాగే ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు అలా ఫోటోలు తీసుకుంటున్నారు. దీన్ని లవర్స్ పార్క్ అంటారండి. ఈవినింగ్ సన్ రైజ్ టైంలో అయితే బాగా ఎక్కువ ఎక్కడికక్కడ లవర్స్ కనబడతా ఉంటారు బెంచీల మీద. మేము వెళ్ళింది దగ్గర దగ్గర 10 అయ్యి ఉంటుంది టైము. మేము 9:30కి వచ్చి 11:30 వరకు ఉన్నాం అనమాట. అక్కడ దగ్గర 2 అవర్స్ స్పెండ్ చేసాం పూర్తిగా నడిచి చూడాలంటే. ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వస్తే ఇక్కడైతే మాత్రం చక్కగా నాకు కాసేపు అయితే కూర్చుని యోగా చేసుకోవాలనిపించింది, ధ్యానం చేసుకోవాలనిపించింది. అలాగే నిజంగానే కాసేపు కూర్చొని ఒక 5 నిమిషాలు ధ్యానం ముద్రలో కూర్చున్నాను అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వస్తే ఇక్కడ నుంచి మనకి శివపార్వతులు కనపడతారు. ఇక్కడ చాలామంది ఫోటోగ్రాఫర్లు ఉంటారు, ఫోటో షూట్లు తీసుకుంటారు చాలామంది. ఇక్కడ ఒక రాయి మీద శంకు ఉందో చూసారా. ఇక్కడ 40 ఫీట్లో 40 ఫీట్ స్టాట్యూలు అనమాట ఇవి. అలాగే మానస్ సరోవర్ చూసిన వాళ్ళకి అక్కడ ఉన్న శివపార్వతులను చూసిన ఫీలింగ్ ఉంటుందంట. అది నేనైతే చూడలేదు కాబట్టి నాకు తెలియదు, కానీ అక్కడ మానస్ సరోవర్ చూసి వచ్చిన వాళ్ళకైతే మాత్రం అక్కడ ఉన్నట్లే ఇక్కడ ఉన్నారని చెప్తారు చాలామంది. చూసారా, ఇక్కడ నేనైతే దగ్గర దాకా వెళ్ళి ఫోటో తీర్చుకున్నాను. ఎందుకంటే మళ్ళీ అవకాశం 10 ఏళ్ళ తర్వాత నేను ఇప్పుడు వచ్చాను కదా, మళ్ళీ ఎప్పుడు వస్తానో. ఇప్పుడైతే నేను ఇక్కడ దగ్గరగా ఉండి కాసేపు శివపార్వతులంక నమస్కారం చేసుకుని ఇక్కడ ఒక 5 నిమిషాలు స్పెండ్ చేశానన్నమాట. చాలా ఆధ్యాత్మిక అనుభూతినిచ్చిందండి ఈ ప్రదేశం అయితే నాకు. శివపార్వతులు ఎక్కడున్నా అంతే కదా, చాలా చాలా బాగుంది. అలాగే నేను మా కోడలు కూడా మళ్ళీ ఒకసారి ఇక్కడే ఫోటో దిగి ఇక ముందుకు వెళ్ళాము అనమాట. ఇంకా మిగిలిన ప్రాంతం అంతా చూడటం కోసం ముందుకు వెళ్ళాము. ఇక్కడ చూసారా, అమ్మమ్మది ప్రేమమయం, పిట్టకోత కమ్మదనం, పుట్టతేనె తీయదనం, చెట్టు నీడ చల్లదనం అని స్లోగన్ పెట్టుంది. నాకు చాలా నచ్చింది అది. ఇక్కడి నుంచి అంతా కూడా చాలా గ్రీనరీగా చిన్న చిన్న గార్డెన్స్, అలాగే చిన్న చిన్న స్టాట్యూలు, మనుషుల బొమ్మలు చక్కగా నిజంగా ఉన్నట్లుగా శ్రమజీవుల స్టాట్యూలు ఉంటాయండి. అన్ని చోట్ల కూడా మేము ఫోటోలు తీసుకున్నాం. చూసారా గార్డెన్ ఎంత బాగుందో, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కూడా. ఇక్కడ అన్నీ ఇలాంటి స్టాట్యూల దగ్గర నేనైతే ఫోటోలు దిగాను. అన్నీ కూడా చాలా బాగున్నాయి, లైవ్లీగా ఉన్నాయి అన్నమాట. ఇలాగే ఇక్కడ ఏనుగు దగ్గర ముందుకెళ్ళిన కొద్ది ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. పార్కులు లోపలికి వెళ్ళలేదు, చాలా టైం తీసుకుంటున్నాను మేము. ఇలా వీటి దగ్గర మాత్రమే ఫోటోలు దిగాం. నేను కొన్ని ఇద్దరం కలుపుకొని ఇలా దిగాం అనమాట ఫోటోలు. చూసారా, అన్నీ నిజంగా ఎంత ఒక నిజంగా బొమ్మను అనిపించట్లేదు అన్నమాట, స్టాట్యూ అని అనిపించట్లేదు. ఇక్కడ మరీ విచిత్రం అనిపించింది నాకు. ఇక్కడ లోపల ఏదో ఉందని, ఎవరో మనుషులు ఉన్నారని చెప్పి నేను వెళ్తే నిజంగా వాళ్ళు మనుషులు బొమ్మలు తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారండి. మనుషులను తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారా అనిపించేటట్లు ఉన్నాయి అన్నమాట. అక్కడ ఒక అబ్బాయి కూర్చుని ఉన్నాడని నేను అటు చూస్తే ఈలోపు కుర్చీలోంచి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి పెడతాను ఒక అమ్మాయి. ఊరు బాబు నిజం ఏంటిది అని చెప్పి నేను లోపల దగ్గర దాకా వెళ్తే లోపల దాకా రాకూడదని చెప్పారు వాళ్ళు. నిజంగా వీళ్ళిద్దరూ కూర్చుంటే నిజంగా ఆడమ్మగా అట్లా కూర్చున్నారా అని అనిపించేటట్లుగా లేవు మీకు స్టాట్యూలు. అంత చక్కగా చేశారు, నిజంగా భలే అనిపించింది దగ్గరికి వెళ్తే. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే చిన్న చిన్న శివాలయం అలాంటివి ఉన్నాయండి. ఆ టైంలో అన్నీ మూసున్నాయి. ఇక్కడ కూడా మళ్ళీ చిన్న చిన్న శివాలయం, వినాయకుడి గుడి అలా ఉన్నాయి. అవి కూడా బయట నుంచే దర్శనం చేసుకున్నాం మేము. అక్కడి నుంచి ముందుకెళ్తే ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, చిన్న రెస్టారెంట్. ఇక్కడ పైనాపిల్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చాను నేను. ఇక్కడ ఉన్న ఈ అమ్మాయినే, ఈ రెస్టారెంట్ అమ్మాయినే కోసమే వెయిట్ చేస్తున్నాం, మాకు వీడియో తీసి పెడుతుందని. అందరికీ సర్వ్ చేసి వచ్చి నిజంగా చాలా ఓపికగా నవ్వుతా చక్కగా తీసి పెట్టింది అనమాట. భలే ముచ్చటేసింది నాకైతే. చూసారా, అరకు కాఫీ దగ్గర నుంచి మేము తీసుకుంది అయితే పైనాపిల్ జ్యూస్ అనమాట. సేద తీరాం అనమాట, ఎందుకంటే అంతా నడిచి చూసుకుంటా వచ్చాం కదా కొద్దిపాటి ఎండలో. అందుకని చెప్పి చాలా చాలా చల్లదనం, చాలా బాగుంది కూడా పైనాపిల్ జ్యూస్. ఇది తాగి మళ్ళీ ముందుకెళ్తే ఈ కేబుల్ కార్ దగ్గరికి వచ్చా. నేను కేబుల్ కార్లో కింద దిగుదామని, తనది బండి ఉంది కాబట్టి తన బండి మీద వద్దామని. కానీ నేను ఎక్కానండి, జస్ట్ నా సెల్ ఫోన్లో బ్యాటరీ అయిపోయింది, బ్యాడ్ లక్ అనమాట. కిందకి దిగేసరికి అది బయలుదేరి కిందకి దిగేసరికి మా కోడలు కూడా వచ్చింది. నేను కూడా వెనకాల లేను కదా, 10 నిమిషాల్లోనే కిందకి దిగేసింది అనమాట. ఇద్దరం ఇంచుమించు ఒకేసారి కిందకు వచ్చాం. నిజంగా చాలా చాలా మంచి అనుభూతిని ఇచ్చిందండి ఈ కైలాసగిరి చూడటం. మీరు కూడా ఈసారి వైజాగ్ వెళ్తే ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు చూసినా కూడా ఇంకోసారి చూడండి. చాలా మంచి ఆధ్యాత్మిక ప్రకృతిపరమైన అనుభూతిని ఇస్తుంది అనమాట. ఓకేనా, మరి ఈ వీడియో చివరిదాకా వచ్చేసినందుకు థ్యాంక్ యూ. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి కామెంట్ చేసి లైక్ చేయండి. ఓకేనా, మరి బాయ్.